అందరికీ నమస్కారం. హిందూ ధర్మం ఛానల్ నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సర కవి సమ్మేళనానికి దీన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షక మండలికి నమస్కారం. నాతో పాటు కవి మండలి మన స్టూడియోలో ఉపవిష్టులై ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్ ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారు, డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు, డాక్టర్ చిల్లర భవానీదేవి గారు, శ్రీ చెన్నూరి రాంబాబు గారు. ఈ కవిమిత్రులందరూ కూడా మనతో పాటు ఈరోజు ఈ కవి సమ్మేళనంలో పాల్గొని అందమైన కవితలు మనకు చదివి వినిపిస్తారు. మనం అనవరతంగా ప్రవహించేటువంటి ఈ కాల ప్రవాహంలో కాల గణన కోసం మనం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. అలా చేసుకున్నటువంటి ఏర్పాట్లలోని భాగమే ఈ ఉగాది అనేది. దాన్ని యుగాది అని పిలవడం ఉన్నది, కొత్త సంవత్సరం అనుకోవడం ఉంది, సంవత్సరాది అనుకోవడం ఉన్నది. సరే, రకరకాలుగా మనం సంభావిస్తూ ఉంటాం. అయితే వాటిని గుర్తుపట్టడం కోసం ఒక కాల చక్రాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. 60 సంవత్సరాల పాటు తిరిగే ఒక చక్రం ఇది, కాలచక్రం. ప్రభవ విభవ అని మొదలవుతుంది. అక్షయ సంవత్సరంతో ఈ క్రమం 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు మనం శుభకృత్ నామ సంవత్సరంలో ఉన్నాం. ఇది ఈ క్రమంలో 37వ సంవత్సరం. మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో పయనిస్తూ ఉన్నాం. ఇది 38వ సంవత్సరం. ఈ కాలచక్రం ఇలా సాగుతూనే ఉంటుంది. మన జీవిత కాలంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎక్కడున్నామో, పూర్వులు ఎక్కడున్నారో, తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో, ఈ లెక్కలన్నీ వేసుకోవడం ఒక అనుచాన సంస్కృతి. ఇది ఉగాదిలో ఉండేటువంటి లక్షణత. ఉగాదికి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఉన్నది. అంటే హిందువులకి అనేక రకమైన పర్వదినాలు ఉంటాయి. ఒక సంక్రాంతి ఉంటుంది, దీపావళి అంటాం, వినాయక చవితి అంటాం. ఇవన్నీ పర్వదినాలే. కానీ ఈ పర్వదినాలు ఏ పర్వదినానికి కూడా సాహిత్య స్పర్శ ఉండదు. తమాషా ఏమిటంటే ఉగాదిని సాహిత్యాన్ని వేరు చేసి చూడలేము. ఉగాది రోజు మనం పూజలు చేసుకున్నా, కొత్త బట్టలు కొనుక్కున్నా, వాటిని ధరించినా, పిండి వంటలు చేసుకున్నా, ఇన్ని చేసినా కూడా ఆ రోజు ఉదయాన్నే చక్కగా లేదా మధ్యాహ్నానికో ఒక పంచాంగాన్ని వినడం. అంటే పంచాంగం ఒకళ్ళు చదువుతుంటే పంచాంగ పఠనం అంటాం, మనం వినేటప్పుడు పంచాంగ శ్రవణం అంటాం. ఇది లేకపోతే మనకి ఉగాది అయినట్టు ఉండదు. దీనికన్నా మించి ఉండేది కవి సమ్మేళనం. ఉగాది కవి సమ్మేళనం అనేవి రెండు అవిభాజ్యమైనటువంటి అంశాలు. దీన్ని ఉగాది వసంత ఋతువులో వస్తుంది అంటాం మనం. చైత్ర వైశాఖ మాసాలను కలిపితే అది వసంత ఋతువు. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఈ వసంత ఋతువు నిజానికి ప్రబంధకాలం నుంచే, ఆ కాలం నాటి నుంచి కూడా కవులందరూ వర్ణిస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. లలనా జనాపాంగాని మనం రామరాజభూషణుడి వర్ణన చూస్తాం, అద్భుతమైన పద్యం. అలాగే ఆధునిక కాలం వచ్చేటప్పటికి కూడా మనం విశేషంగా వసంత ఋతువుని కవులు కీర్తిగానం చేయడం మనం వింటూ ఉంటాం. అది పద్యముఖంగానూ ఉంటుంది, వచనంగానూ ఉంటుంది, గేయంగానూ ఉంటుంది. ఆధునిక కాలం ప్రవేశించే నాటికి తెలుగు వాళ్ళకి తొట్టతొలి జ్ఞానపీఠాన్ని పురస్కరించినటువంటి మహనీయుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ మహనీయుడు కూడా శతాధికమైన గ్రంథాలు రాసినవాడు. ఆయన కవిత్వం, పద్య కవిత్వం ఉన్నది, నాటకాల రచన ఉన్నది, వ్యాసరచన ఉన్నది. ఆయన స్పృశించినటువంటి ప్రక్రియ లేదు. అటువంటి మహనీయుడు ఈ కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఋతుచక్రం అనేటువంటి ఒక ఖండకావ్యం రాశాడు. ఆయన ఆ ఋతుచక్రంలో మనకుండేటువంటి 6 ఋతువుల్ని వర్ణిస్తూ వసంత ఋతువును కూడా వర్ణిస్తాడు. ఆయన అంటాడు, పరిచయానుద్రిక్త పరిరంభ సమయాన ప్రియురాలియద చమరించినంత శీతోదక స్నానజాత సౌఖ్యముపైని ముకుపుటాన చెమర్పు పుట్టినంత పేరంటమునకే గుప్పిన్న బాలిక
పేరంటమునకేగు పిన్న బాలిక వాలు జడ మల్లె మొగ్గ కన్పడిన ఎంత. పేరంటమునకేగు పిన్న బాలిక వాలు జడ మల్లె మొగ్గ కన్పడిన ఎంత. వంగిన వేప కొమ్మగా విచిగురీన పజ్జయీనకు పూత పట్టినంత. ఒక దినాన హఠాత్తుగా జికిలి కుహుకుహు పొద్దెక్కి దూరపు కోన నుండి సాగి వినవచ్చినంత. వసంత మరుగుదెంచెనను మధురోహ స్ఫురించెలోన. ఇన్ని రకాల విశేషణాలు ఉన్నాయో. ఈ విశేషణాలన్నీ చూస్తే కానీ మధుమాస వసరం వచ్చిందనేటువంటి విషయం స్ఫురించదు అని అద్భుతంగా కవిత్వం చెప్పాడని విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇలా చాలామంది కవులు మనం అనుకుంటాం. కానీ శ్రీశ్రీ లాంటి మహాకవి, శ్రీశ్రీ అనగానే మనకి ఒక ఆధునిక యుగంలో విప్లవ సంబంధమైన రచనలు చేసినటువంటిగా కనిపిస్తాడు. కానీ ఆయన ప్రారంభ జీవితం కూడా అద్భుతమైన పద్యాలు చెప్పినటువంటి వ్యక్తి, భావుకమైన కవితలు చెప్పినటువంటి మహాకవి శ్రీశ్రీ. ఆయన సుమార్చన అనేటువంటి పేరుతో భారతిలోనే ప్రచురింపబడింది. ఇది 1929 నాటికే. ఆయన అంటాడు, నే చెరియింతు ఉజ్వలవనీరమణీయ వసంత విధులన్ పూజకు కోర్కినాయద రవుల్కొను నింతట. అంతలో ప్రభాభాజనమైన ఆ పసిడి పళ్ళెము తొలిచి వృక్షవాటికారాజిత మార్గగామినై రాకను పట్టులతాంత సంతసముల్ మౌన మనోహరమ్ముగా సుమస్రతతుల్ నను పల్కరించి పూజానవభాగ్యవాంఛనల్ జాలుకొనన్ కనులింత విచ్చి ఆహ్వానముల్ రచించెడు మదంగుళు ఇంచుక సంచలించగా వానిని కోసి పోసికొని పళ్ళెమునన్ పయనింతు మెల్లనన్. శ్రీశ్రీ లాంటి వాడు వసంత వర్ణన చేస్తూ ఇలాంటి అద్భుతమైన పద్యాలు రాస్తారంటే ఇవాళ తరం నమ్మేటువంటి స్థితిలో లేదు. ఈ విషయం అంతా ఎందుకు ప్రస్తావన అంటే, ఉగాది కవిత్వం అనేది రెండు అవిభాజ్యమైనటువంటి అంశాలు. ఇవాళ హిందూ ధర్మం కవన వసంతం పేరుతో ఒక అద్భుతమైన కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరొకసారి స్వాగతిస్తూ, ప్రప్రథమంగా ఇక్కడ ఉన్నటువంటి కవి మండలిలో మా అగ్రజులు ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారు, ఆయన రాసినటువంటి తొలి కావ్య సంపుటికి నాకు తెలిసినంత వరకు అది కడలి గుండె పేరుతో వచ్చినటువంటి కవితా సంపుటి. ఆ మొదటి కవితా సంపుటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పేరు మీద ఆంధ్ర మహిళా సభ ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకున్నటువంటి గొప్ప కవి మూర్ధన్యుడు ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారు. రామకృష్ణారావు గారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉగాదికి సంబంధించిన కవిత చదువుతారేమో, ప్రారంభించండి. హిందూ ధర్మం ఛానల్ వారి క్రోధినామ సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనాన్ని దర్శిస్తున్న ప్రేక్షకులకు, సహకవులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ, ఉగాది రాక ఇది శీర్షిక. ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని, ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని, 6 ఋతువులు ఒకటి చేసి అక్కడే ఉందామని. ఆకురాలిన అడవికి పచ్చనైన చెట్టు కొమ్మకు పసిడి తీగల గూడు కట్టి, పచ్చనైన చెట్టు కొమ్మకు పసిడి తీగల గూడు కట్టి, వలసపోకే కోయిలాని వలపు కురిపిద్దామని.
ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని. దూర పండ్లను రాసిపోసి తీరుగా ఇటు దారి చూపి, దూర పండ్లను రాసిపోసి తీరుగా ఇటు దారి చూపి, చిలుక కూనకు ముద్దు పలుకుల సుద్దులను చెబుదామని. చిలుక కూనకు ముద్దు పలుకుల సుద్దులను చెబుదామని, ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని. గిరులు మీటి జరులు దాటే మందగతుల మారుతాన్ని, గిరులు మీటి జరులు దాటే మందగతుల మారుతాన్ని, మరులు గొలిపే విరుల వైపే మరలి రమ్మందామని. మరులు గొలిపే విరుల వైపే మరలి రమ్మందామని, ఆకురాలిన అడవికి ఆగమించెను మని. వేప మావుల వికసముతో 6 రుచులను మేళవించి, వేప మావుల వికసనముతో 6 రుచులను మేళవించి, నవ ఉగాదిని తెలుగు సీమకు తోడుగా తెద్దామని. నవ ఉగాదిని తెలుగు సీమకు తోడుగా తెద్దామని, ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని. నిత్య చైత్ర విభావరి శుభ తరుణమందున తన్మయముతో, నిత్య చైత్ర విభావరి శుభ తరుణమందున తన్మయముతో, కల విహంగ రవాల కమ్మని, కల విహంగ రవాల కమ్మని కవితలను విందామని. నిత్య చైత్ర విభావరి శుభ తరుణమందున తన్మయముతో, కల విహంగ రవాల కమ్మని కవితలను విందామని, ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని. 6 ఋతువులు ఒకటి చేసి అక్కడే ఉందామని, ఆకురాలిన అడవికి ఆగమించెను ఆమని. నమస్కారం. చాలా చాలా సంతోషం అగ్రజ. చాలా శుభారంభం చేశారు. మంచి గేయంతో ఆమనిని ఆహ్వానించినట్టు. ఆకురాలు అడవికి ఆగమించెను ఆమని, 6 ఋతువులు ఒకటి చేసి అక్కడే ఉందామని. ఎంత అందమైన పల్లవితో ప్రారంభించారు. ఈ శుభారంభానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక కవయిత్రిని మనం ప్రారంభిద్దాం. డాక్టర్ చిల్లర భవానీదేవి గారు. చిల్లర భవానీదేవి గారు చాలా విశేషమైనటువంటి సాహితీ వరివస్య చేసినటువంటి వర్గంలో వ్యక్తి. ఆమె కవిత్వం అంటే అక్కడ కనిపిస్తారు, కథ అంటే అక్కడ కనిపిస్తారు, వ్యాసం అంటే అక్కడ కనిపిస్తారు. వీటన్నింటికీ మించి పరిశోధనా రంగంలో కూడా విశేషంగా కనిపిస్తారు. కవిత్వంలో కూడా ఇవాళ ఇటీవలి కాలంలో వస్తున్నటువంటి ప్రక్రియలలో కూడా విశేషంగా తన ముద్రను ప్రకటించగలిగినటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి చిల్లర భవానీదేవి గారు. నానీలని కొత్తగా మనకు వినపడుతున్నాయి. దాదాపు దశాబ్దం దాటిందనుకోండి. అటువంటి చోట కూడా వివాహమా, ఎంత పని చేశావు, నా ఇంటికే నన్ను అతిథిని చేశావు అంటుంది ఆవిడ. బహుశా ఎంతమంది ఎన్ని వందల సార్లు ఈ నానీని చెప్పి ఉంటారు. అటువంటి ముద్ర ప్రకటించిన భవానీ గారిని ఆహ్వానిస్తున్నాను. అమ్మ, మీ కవిత వినిపించండి. హిందూ ధర్మం ఛానల్ వారికి, ఈనాటి కవి సమ్మేళనంలో పాల్గొంటున్న సహకవులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈనాటి నా కవిత శీర్షిక నిష్కామయోగి. నిష్కామయోగి. ఒక తీయని చేదు పరిమళం ప్రాంగణమంతా విస్తరిస్తుంది. ఆత్మీయ పవనం ఆరోగ్యప్రదాయినిగా
అమ్మలాంటి నీడతో అలరిస్తుంది. సబ్బు బుడగల్లాంటి చిన్న చిన్న తెల్లని పూలు గాలిలో గంధాన్ని ప్రసారం చేస్తూ 1-2 అమ్మ వెంట్రుకల్లో చిక్కుకొని చిలిపి నవ్వులతో పులకరింపచేస్తాయి. వేప పుల్లల్ని సుతారంగా తుంచే నాన్నని కొమ్మల చేతులతో కౌగలించుకుంటూ రేపటి పల్లవాలను ఆహ్వానిస్తుంది. ఆ పూలకు నిత్య వసంతమేనని నిరంతర వృక్షానుబంధం చెప్తుంది. సంపెంగ, విరజాజి, మల్లె, మాలతి ఏ పూలకు అందని అనాది ఆరోగ్య సౌరభం, వికసించటం కన్నా మహిమాన్విత ప్రకాశం, ప్రశాంత ఛాయలో విచిత్ర ఉదార కేతనం, ఎంత ఎండల్లో కూడా చల్లదనాన్ని పంచుతూ నవోదయ ఉగాది ఉదయంలో తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు అన్ని రుచులను కలుపుకుంటూ కోటి కోటి క్రోధి కళలను ఆహ్వానిస్తూ నిలువెల్లా హరితాన్ని ధరించిన నిష్కామయోగి. నేనెక్కడున్నా ఉగాది అంటే గుర్తుకొచ్చేది నా చిన్నప్పుడు మా ఇంటి ముంగిట్లో ఒక ఉపనిషత్ వాక్యంలా మౌన మునిలా మనందరి కోసం తపస్సు చేసే ఆ అద్భుత దీర్ఘాయు వృక్షమే అనంతకాల సాక్షిగా నిలిచిన అపర ధన్వంతరే. చాలా అందమైన కవిత వినిపించారు. నిష్కామయోగి శీర్షికతోటి ఈ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా మీరు వినిపించిన కవితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మనం అనుకున్నాం పూర్వకవులే పూర్వరంగం నుంచే విశేషంగా వసంతోత్సవాలను ప్రస్తావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అమ్మ మీద కవిత్వం రాయని కవి ఉండనట్టు, రాముడి మీద కవిత్వం రాయని కవి ఉండనట్టు, వసంతం మీద కవిత్వం రాయని కవి కూడా ఉండడేమో అనిపిస్తుంది. వెంకటపార్వతీశ్వర కవులని కాల్పనికోద్యమ ప్రారంభ దశలోనే భావకవితా ఉద్యమానికి విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించిన మహనీయులు. ఏకాంత సేవ అనే ఖండకావ్యంతో వంగ భాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో ఆంధ్ర భాషకు వీరి ఏకాంత సేవ అట్టిది అని కృష్ణశాస్త్రి గారి చేత సన్నుతింపబడినటువంటి ఖండకావ్య నిర్మాతలు. వారు కావ్య కుసుమావళి అనే ఒక ఖండకావ్యంలో అంటారు, కొండకోనల కావి పువ్వుల కోవగట్టిన లేత వెన్నెల. ఈ చైత్రమాసం ప్రారంభంలోనే వెన్నెల కూడా దాంట్లో పరిమళిస్తే ఎలా ఉంటుందో అంటాడు ఆయన. కొండకోనల కావి పువ్వుల కోవగట్టడం అట, కోవగట్టిన లేత వెన్నెల, తలిరు కొమ్మల చిగురు పైట తళుకులద్దిన పూత వెన్నెల, చందమామను కోరి తెచ్చెదమా, చెంగావి కోరల శారదాసతికారతిచ్చెదమా. అలాంటి అద్భుతమైన ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే ఉగాది పైన కందుకూరి రామభద్రరావు గారని విద్వత్ కవిగా, కవితల్లజునిగా విశేషమైన పేరున్న వ్యక్తి. ఆయన కూడా కవితాలహరిలో అంటాడు ఆయన, వచ్చినదుగాది ఏటేట వచ్చినట్టుల. నిజానికి ఉగాది ప్రతి సంవత్సరం వస్తుంది కదా, ఏమిటి కొత్తదనం? వచ్చినప్పుడల్లా ఏదో కొత్తదనం ఉంటుందంటాడు ఆయన. పొటమరించు చివుళ్ళ పొలములో కొత్త రక్తమ హృదయ నిర్గతము కాగ, పొటమరించు చివుళ్ళ పొలములో కొత్త రక్తిమ హృదయ నిర్గతము కాగ, క్రొమ్మావితలిరాకు కొమ్మ మాటు పికమ్ము పలికింప విజయకాహళిరవమ్ము, పరిపుల్ల కుసుమ సంపదలాని మధుకర శ్రేణి వెలార్ప ఆశీర్వచస్సు, మధుకర శ్రేణి వెలార్ప ఆశీర్వచస్సు, సంభృతానంద సంచాలన సాగింప మందపవనుని అమంద నటన, సకల ధాత్రీతలము నవస్పందనమున కోరకితమై నవపుష్పకుంఫితమై, ఫలముఖంబై ఆహ్లాద పరవశమై
నాంది ప్రచురించు ఆహ్లాద పరవశమై నాంది పచరించు నవజీవనమునకిప్పుడు. ఏటేటా వచ్చిన ఉగాది ఇంత పని చేస్తూ ఉంటుంది అని చాలా అద్భుతమైన విషయాన్ని చెబుతాడు. కొండపల్లి నీహారిణి గారిని ఆహ్వానిస్తున్నాను. నీహారిణి గారు కూడా విశేషమైన ప్రతిభామూర్తి, కవితా వైదుష్యం కలిగినటువంటి విదుషి. ముఖ్యంగా వద్దిరాజు సోదరుల కవులపైన వారు చేసినటువంటి ఒక బృహత్ పరిశోధన అంటాం మనం. చాలా విశేషమైన పరిశోధన, చాలా సాకల్యమైన పరిశోధన చేశారు. అంతేకాదు కొండపల్లి శేషగిరిరావు గారి ఇంట మెట్టింది ఆవిడ. అంచేతే ఆవిడ కొండపల్లి నీహారిణి. వారిపైన కూడా చాలా అద్భుతమైన కృషి చేసినటువంటి వ్యక్తి. కవిత్వంలో తనదైనటువంటి ఒక స్థానాన్ని ప్రకటించుకుంటున్నటువంటి కవయిత్రి. ఇప్పుడు వారిని ఆహ్వానిస్తున్నానమ్మా, మీ కవిత వినిపించండి. నమస్కారం సార్. అద్భుతమైన మీ పద్యగానంతో అలరిస్తున్నారు ఈరోజు ఈ కవి సమ్మేళనాన్ని. అందరికీ, ప్రేక్షకులందరికీ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలను అందజేస్తూ నా కవితా శీర్షిక మూడో కన్ను. కవితా శీర్షిక మూడో కన్ను. ఎందుకోయి ఈ తొందర నీకు, ఇంకా సమయం నీదే అనకు. ఎందుకోయి ఈ తొందర నీకు, ఇంకా సమయం నీదే అనకు. పాత చీకటి కొత్త వెన్నెల శిశిరాన్ని దాటేసినట్టు నేలమీది వసంత శోభ కోసం ఉదయరాగాన్ని వెంటేసుకొని ఆకాశమే భౌమ మార్గం పట్టింది. ఇంటి వంటల కంటి మంటలు దాటి హాయి గొలిపే ప్రేమాస్పదమంతా కళ్యాణీ రాగమో కాంభోజి రాగమో భావాస్వాదనల హిందోళమై నవచిగురులు ఎత్తినప్పుడు ఆరుగాలం సాలు తీరిన చందాన 6 రాగాలతోనూ 6 ఋతువులతోనూ హృదయ తంత్రులు మీటాలి. ఎందుకోయి ఈ తొందర నీకు, ఇంకా సమయం నీదే అనకు. తీరని బ్రతుకు ఆశల్ని తీర్చే నిత్య పోరాటాలు అహంభావాది వికారాల్లో చెరుకు రసపు తీపిగాను మిరియపు కారంగాను జత చేస్తుంటాయి. బంధుత్వ సంబంధ నియతిగా భార్యాభర్తలు రసహృదయులై సరసమంజీర నాదమైనప్పుడు ప్రియ రాగాల లోనారసితనమంతా ప్రయోగశరణం వ్యాకరణమైనట్టు జీవన కరణాలు ఊడుపులకు శుభ్ర పరివారమవు. పాటకు పల్లవిలా అతను పనిసాయం అయినప్పుడు చరణము ఆమెనే. అతను సంపాదన అయితే పొదుపు భారం ఆమె అయినప్పుడు పాదాన స్వరము అతడే. చింతాకంత చింతను వలపు పులుపు అనుకో, వలపు పులుపే అనుకో. ఎందుకోయి ఈ తొందర నీకు, ఇంకా సమయం నీదే అనకు. ప్రకృతి జీవులు ఒక్క తీరు పదచిత్రాలు. ఆపలేని కోపతాపాల వేప చేదు కూడా, ఆపలేని కోపతాపాల వేప చేదు కూడా అనారోగ్యాల వాకిలిలో సమర్థధ్వజాన్నే నాటుతుంది. షడ్జమ రాగంతో కలిసి చక్రవాకమో గాంధారమో అతడు ఆమె తారల తళకులలో సురుచుల సాంగత్యం కాకుంటే తేటపలుకు తేనె అయ్యేదెలా? ఇవేమీ దిద్దరాని మహిమలు కావు. తెలుగు తోట పూల సంబరం మీదే అయితే, తెలుగు తోట పూల సంబరం అంతా మీదే అయితే ఓ దివ్యధామం నీ ఇల్లవుతుంది. ఎందుకోయి ఈ తొందర నీకు, ఇంకా సమయం నీదే అనకు. ఈ స్వరరాగ సుధాజరి సౌందర్య వారాసిలో అనురాగ బంధమంతా సంసార సాగర లవణము అయినప్పుడు ఈ గుణగణాల గానాలన్నీ సరిగమ పదనిసలై వగరు వగరంతా ఎగిరిపోయి అరమరికల్లేని ఎదకోయిల పాటలవ్వవు. అంతరంగ సుధాలాపనలను గ్రోలేందుకు
అందమెరిగిన నయన సంద్రాలు తిలకించేందుకు ఆమె మూడో కన్ను అతడు. అతని మూడో కన్ను ఆమె. ఈ మేళవింపుల నానా రుచిరార్థాలన్నీ కడుపున పుట్టిన సంతాన సంతసమో, కన్నవాళ్ల సంతృప్త ఆనందమో, షడ్రుచుల ఉగాది ఉత్సవంగా చూసేదే మూడో కన్ను. మీ మూడో కన్నే. ఎందుకో ఈ తొందర నీకు, ఇంకా సమయం నీదే అనకు. ధన్యవాదాలు. చాలా 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 బాగుంది నీహారిణి గారు. మూడో కన్ను శీర్షికతో మాకు కూడా మళ్ళీ ఒక కన్ను ప్రసాదించారు. అతడికి మూడో కన్ను ఆమె అనడం, ఆమెకు మూడో కన్ను అతడు కావడం, ఆ బాంధవ్యాన్ని ఎంత అద్భుతంగా మీరు ఒక సమున్నత స్థితిలో నిలబెట్టారు. అంతేకాకుండా మనం ఉగాది అనేటప్పటికీ 6 రుచుల సమ్మేళనం అంటాం. ఆ ఒక్కొక్క రుచి జీవితంలో ఎట్లా ఉన్నదో చాలా అద్భుతంగా చెప్పారు. సంసార సాగర లవణం అనడం చాలా అందంగా ఉంది. అలా ప్రతి చోట ఒక మధురం, ఒక వగరు, ఇవి జీవితంలో ఎలా సంఘటిల్లుతాయో, వాటిని ఎలా అధిగమించాలో, ఒక రకమైనటువంటి అంటే కేవలం కవిత చెప్పడమే కాదు, దాని ద్వారా ఒక మార్గాన్ని కూడా నిర్దేశిస్తున్నట్టుగా మీరు ప్రయత్నించిన పద్ధతి చాలా అందంగా ఉంది. మీకు శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడు ఆకాశవాణిలో ప్రవేశిద్దాం. ఆకాశవాణి అనగానే రాంబాబు గురించి చెప్పే ముందు, ఆకాశవాణి ముఖ్యంగా ఉగాది సందర్భంలో నెలకొల్పిన విలువలు చాలా అనూఖ్యమైనవి. ఉగాది కవి సమ్మేళనాలు బహుశా ఆకాశవాణి లాంటి వ్యవస్థ నిర్వహించినట్టుగా మరొక వ్యవస్థ నిర్వహించింది అనడానికి మన దగ్గర దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం తప్పనిసరి, ముఖ్యంగా కవి సమ్మేళనాలు అలా ఉంచితే సంగీత రూపకాలు ఉండేవి. ఎంత అద్భుతమైన వసంత శోభని సంగీత కవరంలో మంచు ముసుగు అవల త్రోసి మలయ పవనుడో సరిలగ, మంచు ముసుగు అవల త్రోసి మలయ పవనుడో సరిలగ, మూతి ముడిచి మాలతి తన మొగము చాటు చేసుకొనియే, మధుమాసమే దాసినద మాలతి విరబూసినది. వేదవతి ప్రభాకర్ పాడిన పాట కరహర ప్రియ రాగంలో శశాంక రచన. వసంత శోభ అనే సంగీత రూపకంలో ఒక ఆణిముత్యం లాంటి విషయాలు ఎన్నో. చెంగట పూబంతుల రసి చిలిపిగాలి రవ్వసేయ చివురాకుల పైటగప్పి. ఎంత అందమైన ప్రయోగం. చివురాకుల పైటగప్పి సిగ్గున కంపించిపోయే మధుమాసమే డాసినదా మాలతి విరబూసినది అంటాడు. ఇలా విశేషమైన ప్రక్రియలు మనకి ఆకాశవాణి సంగీత రూపకాల్లో కనపడతాయి. అలాగే అబ్బూరి రామకృష్ణారావు గారు మీరు వినాలి. అబ్బూరి రామకృష్ణారావు గారు ఊహాగానం అని ఒక అద్భుతమైన కవితాఖండకి రాశాడు. ఏనాటివాడైనా ఆయన వసంతంలో గాలి కూడా తోటల్లో ప్రవేశించినప్పుడు ఏముంటుందంటే, ఊగెడు పారిజాతముల ఉయ్యలలూగుచు, ఊగెడు పారిజాతముల ఊయలలూగుచు చిన్ని కొమ్మలండాగి కుమారగంధముల. ప్రయోగం చూసారా రామకృష్ణరావు గారు? కుమారగంధముల ఆచికొనన్ పూరేకులుదీ లేతీ వెల చిక్కువెట్టి వ్రతతీ యువతీమణి చీరకుంగులంలాగుచు, వ్రతతీ యువతీమణి చీరకుంగులంలాగుచు నవ్వులాటకు వనమ్ములకేగు ప్రభాతవాతమా. వసంత మాసంలో గాలి కూడా పూల తోటలలో ప్రవహిస్తుంది అంటాడు. ఎంత అందంగా అన్నారు. ఇలా వసంతం అనేది కవితావరణం ఎంత గొప్పదో, ఎంత అద్భుతంగా ఎన్ని కాలాల నుంచి అందుకుందో. అంచేత ఆకాశవాణి అంటే మాకు ఇది గుర్తొచ్చింది. ఆకాశవాణి కానీ ఇప్పుడు మన కవిమండలిలో ఉన్న మిత్రుడు చెన్నూరు రాంబాబు.
చాలా కాలం సాహిత్య కార్యక్రమాల పర్యవేక్షణ చేసి ఎంతమందో కవులతోటి విశేషంగా కవిత్వాలు చదివించడమే కాదు, పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు, ఇలాంటివన్నీ చేస్తూ స్వతహాగా తాను కూడా ఒక కవివరేణ్యుడిగా రూపొందినటువంటి రాంబాబు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ కవిత వినిపించండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కవి పెద్దలు వై రామకృష్ణరావు గారు, అలాగే డాక్టర్ చిల్లరి భవానీదేవి గారు, అలాగే కొండపల్లి నిహారిణి గారు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి వల్లి పార్థిసింగ్ గారికి కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ నా కవిత సంతసాల వసంతం. కాలగమనంలో కాంతిని కోల్పోతూనే ఉన్నాం వసంతమా, కాలగమనంలో కాంతిని కోల్పోతూనే ఉన్నాం వసంతమా, నువ్వు వచ్చే ప్రతి వత్సరం బతుకేదో మారుతుందని కవితలు అల్లుతూ ఉంటాం. నువ్వు వస్తావని కోయిల గొంతు సవరిస్తూ ఉంటుంది, మేలి ముసుగు తొలగిస్తూ ప్రకృతి చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. లేత మామిడి చివుళ్ళు మేసిన ప్రతి పక్షి కోయిలై పరవశాన్ని ఎలుగెత్తి చాటుతుంది. తెలుగు లోగిళ్ళన్నీ వెన్నెలను విరబూస్తూ ఉంటాయి. చైత్రమంటేనే తునికిసలాడే చైతన్యం కదా. కాలభ్రమణంలో భ్రమలు తొలగకపోయినా వసంతాన్ని వెంటబెట్టుకు వచ్చే కొత్త సంవత్సరం మాత్రం మురిపించక మానదు. ఎన్ని పేర్లు నీకు! శుభకృతు సకృత్తుగా శోభిల్లకపోయినా క్రోధిగా నువ్వు రౌద్రావతారం దాల్చవనే ఆశ. నువ్వెన్నిసార్లు మోసగించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. నీ రాకకై చేకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉంటాం. ఉగాది అంటేనే ఆశ కదా. తెలుగు వాకిళ్లలో రంగవల్లిలా మెరుస్తూ ఎంత సందడి చేస్తూ ఉంటావు నువ్వు. తెలుగు వాకిళ్లలో రంగవల్లిలా మెరుస్తూ ఎంత సందడి చేస్తుంటావు నువ్వు. నీ ఆగమనాన్ని స్వాగతించే కవి కోకిలలు జయ ధ్వానాలు పలుకుతూ ఉంటారు. నీ ఆగమనాన్ని స్వాగతించే కవి కోకిలలు జయ ధ్వానాలు పలుకుతూ ఉంటారు. పలుకు తేనెల తల్లివై కదలిరావమ్మా వసంతమా, నీకు అక్షర వేడుకం చేయటం మించిన సంబరం ఏమున్నది మాకు. పలుకు తేనెల తల్లివై కదలిరావమ్మా వసంతమా, నీకు అక్షర వేడుక చేయటం మించిన సంబరం ఏమున్నది మాకు. మమ్మల్ని ఆశల పల్లకి ఎక్కించి చోద్యం చూడటం నీకు ఇష్టమేగా. మమ్మల్ని ఆశల పల్లకి ఎక్కించి చోద్యం చూడటం నీకు ఇష్టమేగా. అందుకే వసంతమా, నువ్వు వస్తున్న ప్రతిసారి మనసు పాటల తోటవుతుంది. అందుకే వసంతమా, నువ్వు వస్తున్న ప్రతిసారి మనసు పాటల తోటవుతుంది, మనిషి ఆశల కోట అవుతాడు. నమస్కారం. చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతి వాళ్ళకు భయం ఉంటుంది, క్రోధి అని పేరు వినగానే ఏమిటో దీనివల్ల ఏం జరుగుతుందో ఈ సంవత్సరం అని. ఆ క్రోధి రౌద్రావతారం వహించకుండా ఉండాలని నీ అభ్యర్థన. అంతేకాదు రంగవల్లిలా ప్రతి ముందు అది అలంకరణకు ఉపయోగపడాలనేటువంటి నీ అభిశంసన చాలా చక్కగా ఉంది. నిన్ను అభినందిస్తూ ఇక కవులకి ఒక ఆవృత్తం పూర్తయింది కాబట్టి అధ్యక్షుడిగా నేను కూడా ఒక కవితను చదివి వినిపిస్తాను. ఎందుకంటే పూర్వ కవుల వివరాలు కొన్ని ప్రస్తావించాను, కానీ అనుకోకుండా నేను మా రామకృష్ణారావు సోదరుడు అగ్రజుడిలాగే గేయంతో వచ్చాను. మౌనంలా మ్రోగింది పూల సవ్వడి. పూలు విరబూస్తుంటే శబ్దం వినిపించదు, కానీ అంతా సందడిగానే కనపడుతూ ఉంటుంది మనకి. మౌనంలా మ్రోగింది పూల సవ్వడి, శిశిరకాంత కదిలింది అడుగు తడబడి. శిశిరకాంత కదిలింది అడుగు తడబడి, విరజల్లే మధూలికను స్వాగతాల కైవడి. విరజల్లే మధూలికను స్వాగతాల కైవడి, ఋతురాజిటు అరుదెంచగ అవనికెంత సందడి.
మౌనంలా మ్రోగింది పూల సౌవడి, చంద్రకాంత కుసుమాలతో చైత్రదీపము, చంద్రకాంత కుసుమాలతో చైత్రదీపము, వెలిగించెను హృదయంలో ప్రతి నికుంజము, చంద్రకాంత కుసుమాలతో చైత్రదీపము, వెలిగించెను హృదయంలో ప్రతి నికుంజము, సౌరభాల వెల్లువలిక పృథివి మొత్తము, సౌరభాల వెల్లువలిక పృథివి మొత్తము, రసరాగము శృతి చేసెను, రసరాగము శృతి చేసెను జనుల చిత్తము, మౌనంలా మ్రోగింది పూల సౌవడి, కిసలయమై మెరిసింది గున్నమావి పెదవి, కిసలయమై మెరిసింది గున్నమావి పెదవి, పంచమానికెగసింది కోయిలమ్మ పదవి, కిసలయమై మెరిసింది గున్నమావి పెదవి, పంచమానికెగసింది కోయిలమ్మ పదవి, తుషారాంక చరమాంకం వసంతమై తోచే, తుషారాంక చరమాంకం వసంతమై తోచే, మేదిని ముఖ చిత్రంలో, మేదిని ముఖ చిత్రంలో సంతసమై పూచే, మౌనంలా మ్రోగింది పూల సౌవడి, శిశిరకాంత కదిలింది అడుగు తడబడి, విరజల్లే మధూలికను స్వాగతాల కైవడి, ఋతురాజుటు అరుదెంచగా అవనికెంత సందడి. చాలా అదే అది వెళ్ళాలని దానికి లేకపోయినా తప్పదు అని చేత కదులుతో వెళుతోంది. అయినా మనం ఈ ఉగాది పూట అంటే ఈ పండగ పూట క్రోధినామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొన్ని కవితాగానాలు మనం చేసుకున్నాం. ఇప్పుడు మరొక ఆవృత్తంలోకి ప్రవేశిద్దాం. కవి నిజానికి స్వేచ్ఛాజీవి కదా, ఏ అంశం పైన కవి రాయగలడు. అంచేత స్వేచ్ఛావర్తనుడైనటువంటి కవి ఇప్పుడు ఏమంటాడో విందాం ఈ ఆవృత్తంలో. మరి ముందుగానే మా అగ్రజుడు ప్రగడ రామకృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నాను. మీ కవిత వినిపించండి. నమస్కారం. ఇప్పటిదాకా మనం వసంతంలో ఈదులాడాం. ఇప్పుడు ఒక సామాజికమైన జీవనంలోకి ప్రవేశిద్దాం. ప్రపంచమంతా ఒక యుద్ధోన్మాదంలో ఉంది. అటు ఇజ్రాయిలు, పాలస్తీనా, ఇటు రష్యా, ఉక్రెయిన్, ఇంకా అక్కడ ఎక్కడ చిన్న చిన్న గొడవలు. వాటి వల్ల మనస్తాపం చెందిన ఒక కవి ఏమి స్వప్నించాడు అనేది దీని సారాంశం. శీర్షిక శాంతి స్వప్నం. శాంతి స్వప్నం. ఎవరి శ్వాస వారు పీల్చుకుంటున్నారు, ఎవరి బతుకు వాళ్ళు ఈడ్చుకుంటున్నారు. మధ్యలో ఈ యుద్ధాలేమిటి? ఏ కాలంలో ఏ యుద్ధం శాంతి సౌఖ్యాలను పూయించింది? ఎప్పుడో ముత్తాతల తాతలు కూడా పుట్టని కాలం నాటి దండయాత్రలు, మారణ హోమాల రక్త శిథిలాలకు మా పాఠ్యపుస్తకాల్లో సింహాసనం ఎందుకు? ఎప్పుడో మా తాతల ముత్తాతలు కూడా పుట్టని కాలం నాటి దండయాత్రలు, మారణ హోమాల రక్త శిథిలాలకి మా పాఠ్యపుస్తకాల్లో సింహాసనం ఎందుకు? ఒకే కొమ్మకు చిగురించిన ఆకుల నడిమి దూరాన్ని వైరం అనుకుంటే ఎలా? చాలా చాలా బాగుంది. ఒకే కొమ్మకు చిగురించిన ఆకుల నడిమి దూరాన్ని వైరం అనుకుంటే ఎలా? సాలెపురుగు దారాలతో కలుపుతోంది చూడు. స్నేహం పూలతీగ, ద్వేషం ఉక్కు సంకెల. స్నేహం పూలతీగ, ద్వేషం ఉక్కు సంకెల. దేన్ని విచ్ఛేదం చేయాలో ఇంకా చెప్పాలా? శాంతి వేణువులు వెదురు పొదల్లో పల్లవిస్తుంటే సమరశంఖాల కోసం దేవులాట ఎందుకు?
శాంతి వేణువులు వెదురు పొదల్లో పల్లవిస్తుంటే సమర శంఖాల కోసం దేవులాట ఎందుకు? పైరగాలిలా ప్రశాంతంగా తేలిపోయే మేము ఇప్పుడు తుపాకీ గొట్టంపై వాలిన అమాయక పక్షులం. భలే. పైరగాలిలా ప్రశాంతంగా తేలిపోయే మేము ఇప్పుడు తుపాకీ గొట్టంపై వాలిన అమాయక పక్షులం. ప్రాణాలు నిలిపే వైద్యం కంటే, మనీషాంకురాలను పాదుకొలిపే విద్య కంటే మారణాయుధాలకు ఎన్ని రెట్ల వ్యయాన్ని దేశాలు నెత్తికెత్తుకుంటున్నాయి. ఖడ్గం అంచున చిరునవ్వు మొలిచిందంటే ఏ కన్ను ఎంత స్రవించిందో కన్నీటి కొలత తెలిసినప్పుడే కదా. ఖడ్గం అంచున చిరునవ్వు మొలిచిందంటే ఏ కన్ను ఎంత స్రవించిందో కన్నీటి కొలత తెలిసినప్పుడే కదా. రక్తం అంటే దేహంలోని కణకణాన్ని నాళాన్ని పలకరిస్తూ ప్రవహించే పవిత్ర ప్రాణధార. అది వెలుపల వెల్లువైతే మానవత్వ విధ్వంసక జ్వాలావాహిని. అమాయకంగా ఆక్రోశిస్తూ అడుగుతున్నాను, మన మధ్య ఈ యుద్ధాలేమిటి? ప్రపంచంలోని ప్రతి సైనికుడు తుపాకీని జార విడిచి యుద్ధాన్ని వ్యతిరేకిస్తే భువన భవనం పట్టనంత శాంతి వెల్లి విరుస్తుంది. ఇది మా అందరి శాంతి స్వప్నం. నమస్కారం. చాలా చాలా గొప్పగా ఉంది అగ్రజ. ముఖ్యంగా శాంతి స్వప్నం అనడం, శాంతి పట్ల మనకు ఉండవలసిన కాముకత్వాన్ని ఎంత అద్భుతంగానో ఆవిష్కరించారు. పైగా ప్రకృతి సహజంగా ఉండేటువంటి దూరాలను కూడా వైరం అనుకోవడం బాగాలేదని ఎంత బాగా అన్నారు. ఆకుల నడిమి, కొమ్మ మీద ఉండేటువంటి ఆకుల నడిమి దూరాన్ని వైరం అనుకుంటే ఎలా? ఎంత అద్భుతమైనటువంటి. తర్వాత కన్నీటికి కొలత తెలియాలన్నారు. చాలా అందమైన ప్రయోగం. ఒక మంచి భావ చిత్రం కనిపిస్తుంది దాంట్లో. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ భవానీదేవి గారిని ద్వితీయ ఆవృత్తంలోకి ఆహ్వానిస్తూ మీ కవిత వినిపించండి. ఇందాక పార్వతీశం గారు అన్నారు అమ్మ గురించి రాయని కవి ఉండరు అని. ఈ ద్వితీయ ఆవృత్తంలో నేను అమ్మ గురించే చదువుతాను. శుభం. ఈ కవిత శీర్షిక అమ్మ నుంచి అమ్మ దాకా. అమ్మ నుంచి అమ్మ దాకా. అమ్మంటే అమ్మే కదా, అమ్మంటే అమ్మే కదా. ఎవరు ఎన్ని విధాలుగా వర్ణించినా ఆకాశమంతా అమ్మ త్యాగ వర్ణాలను ఏ సూర్యకిరణాలతో పోల్చగలం? రక్తంలో రక్తంగా, మాంసంలో మాంసంగా బొడ్డుతాడు మాతృత్వ బంధాన్ని ఆజీవనం నిర్వహించిన అమ్మ అమృతత్వాన్ని ఏ దైవత్వంతో పోల్చగలం? పొత్తిళ్ల పురిటి వాసన దాటకముందే బుడిబుడి అడుగుల బహుకష్టపు నడకల్లో లేత పిడికిళ్లతో ధైర్యమంత్రం పోసి పడినా లేపి ముందుకే నడిపించిన అమ్మ కర్తవ్య పదముద్రల్ని ఏ సందేశ గ్రంథాలతో పోల్చగలం? అక్షర సముద్ర తరంగాలలో మునకలేస్తూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు మునివేళ్లతో లేత పదాలను మోహరిస్తూ అలలకి ఎదురు నిలవటం నేర్పించిన అమ్మ పోరాట పటిమను ఏ ప్రపంచ యుద్ధాలతో పోల్చగలం? విధి నిర్వహణలో వేసట చెందే దూరంలో ఉన్న విరామం లేకుండా రేయింబవళ్ళు బిడ్డల కోసమే కనురెప్పల్ని కాపలా ఉంచిన అమ్మ పహరాను ఏ సైనికుడితో పోల్చను? చివరి కంటిబొట్టుతో తుది శ్వాస విడుస్తూ చితిమంటల్లోంచి కూడా బిడ్డల వైపే చూస్తూ వదలలేక దీవించి వెళ్ళిపోయిన అమ్మ వీడ్కోలు వైరాగ్యాన్ని ఏ యోగితో పోల్చగలం? కన్న తల్లి నుంచి నేల తల్లి దాకా సాగించే ఈ జీవన యానంలో అనుక్షణం దర్శించిన అమ్మతనాన్ని ఏ రుణభారంతో పోల్చగలం? ఎన్ని జన్మలకైనా ఎలా తీర్చగలం? ధన్యవాదాలు.
చాలా చాలా అద్భుతమైనటువంటి భావప్రకటన. అమ్మ నుంచి అమ్మ దాకా మళ్ళీ వచ్చారు. ఎంత అందమైన ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా అమ్మ పోరాట పటిమ ఏ ప్రపంచ యుద్ధానికి సాటి వస్తుంది. అది చాలా గొప్ప భావన అది. అలాగే అమ్మ జీవితంలో ఉండే వైరాగ్యం ఏ యోగితో మనం పసుపులు వస్తాం. ఇలాంటి అందమైన భావ చిత్రాలు ప్రకటించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ కొండపల్లి నీహారిణి వారిని ద్వితీయ ఆవృత్తంలో ఈ కవిత వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. నా కవిత శీర్షిక నీవో బ్రతుకు మెట్టువు. నీవో బ్రతుకు మెట్టువు. టీనీళ్లు మరుగుతున్నాయి, కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలు పోతున్నవి. టీనీళ్లు మరుగుతున్నాయి, కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలు పోతున్నది. ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు, ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు, చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మర్చిపోమన్నది. ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకి కూడా. ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకి కూడా. కావలసినంత ఓపిక కాలేని విసుగు, కావలసినంత ఓపిక కాలేని విసుగు. మసిగుడ్డను పక్కన్నే పడి ఉన్న పట్కారును, మసిగుడ్డను పక్కన్నే పడి ఉన్న పట్కారును, పక్క దిగని పిల్లలను, పనికి వెళ్లాల్సిన పెనిమిటిని సముచిత భావముద్రలుగా చూడాలంటూ ఆమెతో పాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. తద్ధితాలో కృదంతాలో, తద్ధితాలో కృదంతాలో మాట మాటకు అడ్డు తగిలినట్టు రింగ్ టోన్ మాటిమాటికి మనస్సును అదుపులో ఉండనీయకున్నా ఒకటేదో నిధి నిక్షేపంగా చూపుదారులకు చిక్కింది. రింగ్ టోన్ మాటిమాటికి మనసును అదుపులో ఉండనీయకున్నా ఒకటేదో నిధి నిక్షేపంగా చూపుదారాలకు చిక్కింది. ఎక్కడ దాగుందో చిత్రంగా ఇన్నాళ్ళు, ఎక్కడ దాగుందో చిత్రంగా ఇన్నాళ్ళు. ఆనందం పదే పదే మురిసిపోతున్నది. పండుగ కని ఇల్లు దులుపుకోవటం సర్దుకోవడం మంచి పనే. పండుగ కని ఇల్లు దులుపుకోవడం సర్దుకోవడం మంచి పనే. పాత ఫోటో ఒకటి దొరికింది, పాత ఫోటో ఒకటి దొరికింది. ఆ కళ్ళల్లో ఎంత ధీమా, ఆ కళ్ళల్లో ఎంత ధీమా. సొట్టలు పడిన నానమ్మ చెక్కిళ్ళు, సొట్టలు పడిన నానమ్మ చెక్కిళ్ళు ఊడిన పళ్ళజాడ చెప్పకనే చెప్తున్నవి. ఉమ్మడి కుటుంబాల కళాజీవనం కనుమరుగు అయిపోయిన బతుకు చిత్రరచన చేసి, ఉమ్మడి కుటుంబాల కళాజీవనం కనుమరుగైపోయిన బతుకు చిత్రరచన చేసి, ఒక్క తరమంటే 30 ఏళ్లంటూ నిజాన్ని 3 అంగళ్ళల్లో దాచచ్చు అంటున్నది. ఒక్క తరమంటే 30 ఏళ్లంటూ నిజాన్ని 3 అంగళ్ళల్లో దాచొచ్చంటున్నది. జనరేషన్ గ్యాప్ 5 ఏళ్లేనని, జనరేషన్ గ్యాప్ 5 ఏళ్లేనని. 10 మందిలో ఉన్న ఏకాకితనమని వాపోతున్న నిర్జీవతను పక్కనబెట్టి, 10 మందిలో ఉన్న ఏకాకితనమే అని వాపోతున్న నిర్జీవతను పక్కన పెట్టి, తొక్కు కారం కలుపుకు తిన్న బలమేనా, తొక్కు కారం కలుపుకు తిన్న బలమేనా ఏమో గాని, పసుపు రాళ్ళు కొట్టినా ఇసుర్రాయి తిప్పినా దంపుడు బియ్యం చెరిగినా, పసుపు రాళ్ళు కొట్టినా ఇసుర్రాయి తిప్పినా దంపుడు బియ్యం చెరిగిన తాత నవ్వులన్నీ తనవి చేసుకునేదట. తాత నవ్వుల్ని తనది చేసుకునేదని, వాళ్ళ అత్తమాటకు ఎదురు చెప్పని మంచితనమంతా ఆమెదేనని, ఇన్నేసి మనసులలో మహారాణి తానేనని, ఇన్నేసి మనసులలో మహారాణి తానేనని చిన్ననాడు నాయనమ్మ చెప్పిన ముచ్చట్ల జ్ఞాపకాలన్నీ తాగుతున్న కమ్మని టీ అంత బాగున్నవి, తాగుతున్న కమ్మని టీ అంత బాగున్నవి. గుండె కోట మీద కోటి వెలుగుల చందం ఈ పాత ఫోటో, గుండె కోట మీద కోటి వెలుగుల చందం ఈ పాత ఫోటో. ఆ పాత మధుర గీతం
ఆ పాత మధుర గీతం. ధన్యవాదాలు. చాలా చాలా మంచి విషయం. నీవు బ్రతుకు మెట్టు అందమైన ప్రయోగం చేశారు. ముఖ్యానికి హద్దులు లేకపోవడం ఆకాశానికే కాదు హృదయానికి కూడా అన్నది చాలా అందమైన భావుకత ఉన్నటువంటి ప్రయోగం. ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే ఈవేళ మన సమాజాన్ని చూస్తుంటే ఇంతమంది ఇలా కూర్చున్నా మనలో మనకే ఒక ఏకాకితనం ఉన్నది ఈవేళ సమాజంలో. ఎవరి జీవితంలో వాళ్ళు ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామం సమాజంలో. దాన్ని కూడా చాలా చక్కగా ప్రస్తావించినందుకు నిహారిణి గారు మీకు ధన్యవాదాలు. మా రాంబాబుకి పునః స్వాగతం 2వ ఆవృత్తంలోకి. అయితే ఈ కవిత మనం వసంత ఋతువులో ఉన్నాం కాబట్టి వసంతానికి సంబంధించినటువంటి మరో కవిత నేను చదవబోయేది. శీర్షిక చిగురు తొడిగిన స్వప్నం ఒకటి. భగభగలాడే భానుడు వసంతోత్సవాన్ని ఆపగలుగుతున్నాడా? ముత్యాల్లా పూలను రాల్చే చెట్లు పసుపచ్చ సరిహద్దు రేకుల్ని రచిస్తున్నాయి. ముత్యాల్లా పూలను రాల్చే చెట్లు పసుపచ్చ సరిహద్దు రేఖల్ని రచిస్తున్నాయి. నేలంతా ఇప్పుడు పరిమళ మాగాణం. వలపు గేలంతో గాలిస్తుంది చైత్రపు గాలి. రేరాని నాట్యాలు రాత్రంతా ఆరని దీపమై వెలిగాయి. రేయి కన్నులు నిండి బతుకు పండిన వేళ పచ్చని తోరణంతో మనసు మారాకు తొడిగిన వేళ తొనకని కుండలాంటి విన్యాసాల వసంతం విరులు కురిపిస్తూ తొనకని కుండలాంటి విన్యాసాల వసంతం విరులు కురిపిస్తూ బతుకు కాంక్షను విస్తరిస్తూ చిగురించిన వాసంత సమీరం. వాసంత కన్యను స్వాగతిస్తూ గాలివేణువుల రాగాలను హత్తుకుంటూ వాసంత కన్యను స్వాగతిస్తూ గాలివేణువుల రాగాలను హత్తుకుంటూ తలపోతల చెట్లన్నీ చెంగు చెంగుమంటూ చిగురు తొడిగిన స్వప్నాలై విప్పారిన వనమయూరాల్లా రసకేలికి సన్నద్ధమవుతున్నాయి. తలపోతల చెట్లన్నీ చెంగు చెంగుమంటూ చిగురు తొడిగిన స్వప్నాలై విప్పారిన వనమయూరాల్లా రసకేలికి సన్నద్ధమవుతున్నాయి. నమస్కారం. చాలా అందమైన కవిత చదివా రాంబాబు. 2వసారి కూడా మళ్ళీ వసంతాన్ని మా ముందు ఆవిష్కరించావు. ముఖ్యంగా నేలంతా పరిమళాల మాగాణం అన్న ప్రయోగం ఉన్నది చాలా అందంగా ఉంది. చాలా అందమైనటువంటి ప్రయోగాలతో మరోసారి మమ్మల్ని వసంతంలోకి తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరో కవిత నేను కూడా మీకు వినిపిస్తాను. దీని శీర్షిక సన్మాన పత్రం. అంటే మనకంటూ జీవితంలో ఒక గౌరవం అంటూ ఏర్పడిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడు సన్మానిస్తూ ఉంటారు. శాలువా కప్పచ్చు, సన్మాన పత్రం ఇవ్వచ్చు, జ్ఞాపిక ఇవ్వచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అతిగా పొగుడుతూ ఉంటారు. ఇది మనకు తెలియందే ఉంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఈ పొగడ్తలకు తగుదామా అని. కానీ ఈ సన్మాన పత్రం కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు 25 ఏళ్ళు అయితే ఎలా ఉంటుంది. సన్మాన పత్రం శీర్షిక అతిశయోక్తులకు అంతకన్నా పెద్ద నిఘంటు ఉంటుందా? అతిశయోక్తులకు అంతకన్నా పెద్ద నిఘంటు ఉంటుందా? దాన్ని అందుకున్నప్పుడు కొంచెం కుంచుకుపోయిన సంగతి అతడికి మాత్రం జ్ఞాపకం ఉండదా? జనం చప్పట్లతో కాస్తంత తెప్పరిల్లి నిటారుగా నిలుచున్నాడు కదా. అరిగిపోయిన మాటలు కొన్ని, అరువు తెచ్చుకున్న మాటలు కొన్ని, అరిగిపోయిన మాటలు కొన్ని, అరువు తెచ్చుకున్న మాటలు కొన్ని విచ్చలవిడిగా పలికిస్తున్నప్పుడు ఆనందంతో రెచ్చిపోయినది సరే. విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నప్పుడు ఆనందంతో రెచ్చిపోయినది సరే. అంతలేసి ప్రశంసలకు ఎంతమాత్రం తగుదువని, అంతలేసి ప్రశంసలకు ఎంతమాత్రం తగుదువని అంతరాత్మ హెచ్చరికలు జారీ చేసి ఉండదా? అంతరాత్మ హెచ్చరికలు జారీ చేసి ఉండదా? కాలం దాచేసిన గూట్లో అది ఎన్నాళ్ళని దాక్కుంటుంది?
కాలం దాచేసిన గూట్లో అది ఎన్నాళ్ళని దాక్కుంటుంది? ఎప్పుడో మరో మారు కళ్ళబడుతుంది, ఎప్పుడో మరో మాటు కళ్ళబడుతుంది. బూజు తీగలు కత్తిరించుకుంటూ మళ్ళీ చేతుల్లోకి వస్తుంది. అప్పటికి అవి పొగడ్తలు సరే, అప్పటికి అవి పొగడ్తలు సరే, కానీ అగర్తలు దాటి వచ్చిన జీవితం కదా, అగర్తలు దాటి వచ్చిన జీవితం కదా ఆ మాత్రం ప్రశంసను కోరుతుంది. అగర్తలు దాటి వచ్చిన జీవితం కదా ఆ మాత్రం ప్రశంసను కోరుతుంది. ఇంద్రుడని 1000 కన్నుల వానితో పోలిక, ఇంద్రుడని 1000 కన్నుల వానితో పోలిక. 1000 సార్లు చిరిగిన జీవితాన్ని టాకాలేసి నిలబెట్టలేదు. 1000 సార్లు చినిగిన జీవితాన్ని టాకాలేసి నిలబెట్టలేదు. చంద్రుడన్నది అతిశయమేమో కానీ, చంద్రుడన్నది అతిశయమేమో కానీ ఎన్ని అమావాస్యలు తరలించాక పుంజీడు వెన్నెలకు నోచుకుంది. చంద్రుడన్నది అతిశయమేమో కానీ ఎన్ని అమావాస్యలు తరలించాక పుంజీడు వెన్నెలకు నోచుకుంది. దీపమై వెలిగే ఆ ప్రమిదకేం తెలుసు, దీపమై వెలిగే ఆ ప్రమిదకేమి తెలుసు? చిక్కుపడిన చీకటి జీవితం ఇంకా కొంత తనచాటునే మిగిలి ఉందని, చిక్కుపడిన చీకటి జీవితం ఇంకా కొంత తనచాటునే మిగిలి ఉందని. లోకం చూపంతా ప్రమిద అంచున మినుకు మినుకు వినే వెలుతురుపైనే, లోకం చూపంతా ప్రమిద అంచున మినుకు మినుకు అనే వెలుతురుపైనే. ఆ కిందనే నలుగుతున్న నీడ జాతకం ఎవరికి కావాలి? ఆ కిందనే నలుగుతున్న నీడ జాతకం ఎవరికి కావాలి? అందుకున్నప్పటి బిడియం ఇప్పుడు అతనిలో బొత్తిగా లేదు, అందుకున్నప్పటి బిడియం ఇప్పుడు అతనిలో బొత్తిగా లేదు. రాసిన పంక్తుల మధ్య మిగిలిపోయిన తెల్లని కాగితం, రాసిన పంక్తుల మధ్య మిగిలిపోయిన తెల్లని కాగితం రాయబడని వాక్యాలను పుటలు పుటలుగా పంచుతోంది, రాయబడని వాక్యాలను పుటలు పుటలుగా పంచుతోంది. పేరుకున్న దుమ్ము ధూళిని తడిచి, పేరుకున్న దుమ్ము ధూళిని తుడిచి సన్మానపత్రాన్ని అతడు ప్రేమగా పొదివి పట్టుకున్నాడు, సన్మానపత్రాన్ని అతడు ప్రేమగా పొదివి పట్టుకున్నాడు. ఇప్పుడు అది అద్దంలా తోస్తున్నది, ఇప్పుడు అది అద్దంలా తోస్తున్నది. దశాబ్దాల జీవితాన్ని తనకే చూపుతున్నది, దశాబ్దాల జీవితాన్ని తనకే చూపుతున్నది. నానార్థాల మాటల్లో నుంచి, నానార్థాల మాటల్లో నుంచి తనకి అన్వయించుకోగల అర్థమేదో అతడికి కొత్తగా స్ఫురిస్తున్నది. ఇది నా కవిత. ఏదైనా ఈరోజు సన్మాన పత్రాల్లోని కొన్ని అతిశయోక్తులు, కొన్ని వాస్తవమైనటువంటి ప్రశంసలు, వీటి ద్వారా ఆ సన్మానం పొందిన వ్యక్తి చేసుకునే ఒక ఆత్మవిమర్శ లాంటి, ఒక ప్రతిబింబం లాంటి మంచి కవిత పార్వతీ సింగ్ గారు వినిపించారు. ఇది ఏ రంగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సన్మానం పొంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. చాలా బాగుంది కవిత. ధన్యవాదాలు పార్వతీ సింగ్ గారు. మొత్తం మీద ఇవాళ కవన వసంతం పేరుతోటి మనకి హిందూ ధర్మం ఛానల్ ఏర్పాటు చేసినటువంటి ఈ కవితా గోష్ఠిలో మా కవిమండలి అగ్రజులు ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారు, డాక్టర్ చిల్లర భవానీదేవి గారు, డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు, అలాగే మా చెన్నూరి రాంబాబు గారు అందరం కలిసి ఈ కవన గోష్ఠిని నిర్వహించడం జరిగింది. మీరు క్రోధినామ సంవత్సర సందర్భంగా ఏర్పాటైన ఉగాది కవితాగానాన్ని, కవుల స్వేచ్ఛాగానాన్ని విని ఆనందించి ఉంటారని ఆశిస్తూ మా కవిమండలి పక్షాన సమర్పిస్తున్న స్వస్తి వచనం. నమస్కారం.